ఈవినింగ్ మొక్కలకి నీళ్లు పోయడానికి వచ్చానండి. చక్కగా గుబురుగా పెరిగిపోయిన వంగ. ఇక్కడ ఈ వంగ మొక్క చూడండి. మొత్తం కుండీ అంతా ఆవరించేసింది. ఇదివరకు అక్కడ ఆ ప్లేస్‌లో టమోటా మొక్క ఉండేదండి. కేజీలు, కేజీలు కాయలొచ్చినియి. ఇప్పుడు ఆ పోస్ట్ ఈ వంగ మొక్క తీసుకున్నట్టుంది. ఇగో మొత్తం ఈ గ్రీను గ్రో బ్యాగ్ ఉంది కదండీ! పెద్దది రెక్టాంగులర్‌ది. అదంతా నిండిపోయింది చూసారా? వంకాయలు కూడా బానే వస్తున్నాయి. కాకపోతే కొత్త మొక్కలు వెయ్యాలి కదండీ! అందుకని అసలు ఈ వంగ మొక్క ఎలా ఉంది? ఏంటి? అన్నట్టుగా ఈ ఆకులయి తీసేద్దాం. పండాకులు, అలాగే గుబురు ఎక్కువైపోయిన ఆకులు తీసేద్దాము. అన్నట్టుగా ఈరోజు ఈ ప్రూనింగ్ పని పెట్టుకున్నాననమాట. ఇప్పుడు చూసారుగా ఎలా ఉందో? మొత్తం ప్రూనింగ్ అయిపోయాక అప్పుడు మీకు ఈ చెట్టుకున్న కాయలవి కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఆకుల మధ్యలో ఉన్నాయండి కాయలు. టకటక ప్రూన్ చేసేస్తాను. ఆకులు కట్ చేస్తా ఉంటే వంకాయలు చూసారా? భలే కనిపిస్తున్నాయి. ఇంకా ఇటు పక్కన ఇంకా చాలా ఆకులు ఉన్నాయండి. అవన్నీ తీసేయాలి. మొత్తానికి వంగ మొక్క ప్రూన్ చేయడం అయిపోయిందండి. కింద ఎన్ని ఆకులు వచ్చినాయో చూడండి. ఇక కాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాము. నేను మామూలుగా ప్రూన్ చేద్దామని వచ్చానండి. హార్వెస్ట్ అని ఏమి అనుకోలే. అందుకని ట్రే ఏమీ తేలేదు. కొన్ని లేతకాయలు వదిలేస్తున్నాను. ముదరకాయలే కోస్తున్నాను. చాకు అవి కూడా కిందే ఉండిపోయినాయండి. అందుకని ఇంకా చేతులతోటే కోసేస్తున్నాను. మనం ఇలాగా ప్రూన్ చేయడం వల్ల లాభం ఏంటంటే మొక్కకి గాలి, వెలుతురు అందుతుందండి. నెక్స్ట్ ఎక్కువ ఆకులున్నా గానీ మనకి చీడపీడలు అట్రాక్ట్ అవుతాయన్నమాట. అందుకని ఆ పురుగు, పుట్ర ఇప్పుడు కొంగళ పురుగులు ఇవన్నీ వచ్చే సీజన్ కదండీ! అందుకని చెప్పేసి మనం కొంచెం ఆకులు తగ్గించామంటే ఆ చీడపీడల ఇబ్బంది కూడా మనకి తగ్గుతుంది. మొక్క కూడా అండి కొంచెం గాలి, వెలుతురు అందడంతోటి అది కూడా కాస్త తేరుకుంటుందండి. వచ్చే పూత అవి అన్నీ కూడా నిలబడతాయన్నమాట. ఇన్ని ఆకులు ఉన్నాయండి. క్లోజ్‌లో చూపిస్తాను. ఒక్క చీడ, పీడ ఎక్కడా లేదండి. మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక స్ప్రే చేస్తూ ఉంటే అంటే వేప నూనె ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే ఇలా చీడపీడలు ఏమి ఉండవు. ఇది చారవంగ. నేను విత్తనాల డిస్ట్రిబ్యూషన్‌లో విత్తనాలు సెలెక్ట్ చేశాను కదండీ! కొన్ని సేకరించాను కదండీ! ఆ సేకరించిన విత్తనాల్లో ఈ వంగ విత్తనాలు కూడా ఉన్నాయండి. దిగుబడి ఎక్కువ వస్తది. టేస్ట్ కూడా బావుంటదండి. ఇంకా అక్కడక్కడ దగ్గరగా అనిపించిన ఆకులు కూడా తీసేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ ప్రూన్ చేసిన ఆకులన్నీ కూడా మనం మొక్క మొదళ్ళకి వేసేయొచ్చండి. ఇవన్నీ. కొన్ని కొన్ని కొమ్మలు కూడా తీసేస్తానండి తర్వాత. ఇదిగో ఇక్కడ ఇది ఎక్కువగా ఉంది. కిందకొచ్చేసింది. అందుకని తీసేస్తున్నాను. ఈ తెల్ల మందు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఒకటే గుత్తిలో ఒక పక్కన కాయలు, ఇంకొక పక్కన పూలు. చాకుంటే బాగుండేదండి. కత్తిరి గాని, చాకు గాని ఉంటే బాగుండేది. నేను కింద పెట్టేశానండి. మళ్ళీ కిందకెళ్ళి తేలేను. అందుకని ఇలాగే జాగ్రత్తగా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మనం ఇలాగా ప్రూనింగ్ చేసాకండి ఏదో ఒకటి మనం బలానికి ఇవ్వాలి. ఇక ఎలాగా నేను 2 రోజుల్లో ఈ పెద్దగా నేను భారీ మొత్తంలో కంపోస్ట్ రెడీ చేశాను గదండీ! మా రాధా గోపాల్ తోటలో. ఆ కంపోస్ట్ వేసేస్తా. ఈ ఆకులు కూడా దీంట్లోనే ఏసేస్తానండి ఈ తొట్లో. ఈ ప్లేసు మొక్కలకి బాగా అచ్చొచ్చినట్టుందండి. బహుశా గాలి, ఎండ ఇవన్నీ సరిపోతాయనుకుంటండి. ఇదివరకు ఇదే ప్లేస్‌లో టమోటో చాలా మంచి హార్వెస్ట్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ వంగ. నేను హడావిడిగా కోయడంలో కొన్ని కొన్ని కాయలు వదిలేస్తున్నాను కూడా అండి. కేజీ సుమారు ఉండొచ్చు. 2 మొక్కలండి. ఒకటేమో చారల వంగ, ఒకటేమో తెల్ల వంగ. ఇవ్వండి. ఈ వంకాయలను కూడా ఏదో కొట్టేస్తున్నాయండి. ఏం కొడుతున్నాయో ఏంటో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే హార్వెస్ట్. చూడాలండి. ఈ ఆకులన్నీ కూడా మొదలకి వేసేస్తాను.
అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు వదిలేసానండి. అయినా కానీ ఎంత హార్వెస్ట్ వచ్చిందో చూడండి. 2 చెట్లకి కోసిన కాయలండి. చాలా మంచి దిగుబడి వచ్చింది కదండి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. కొన్ని కొన్ని కొమ్మలు ప్రూన్ చేసేసాను కూడా. మనకి పెద్ద కుండీ అవడంతోటి అండి. అలాగే పోషకాలు కూడా రెగ్యులర్ గా అందడంతోటి ఇంత చక్కటి దిగుబడి వచ్చిందండి.